నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గరైనప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను ఆనందిస్తావు. ఇది ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి, ఇది ప్రార్థన శక్తి. నిరాశని స్పృహలెన్నున్నా అశాంతి ఆపదలైనను, నిరాశని నిజముగా నువ్వు బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు. ఆశీర్వాదాలు వస్తాయి. ఈనాడు విమోచింపబోచున్నాడు యేసు ప్రభువు, ఈనాడు విమోచింపబోచున్నాడు. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ఆకాశమందున్న మన దేవుడు మన ప్రార్థన ఆలకించును. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ప్రార్థన, ప్రార్థన, ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ఇది ప్రార్థన శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుకా అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రభువారు మీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువు, నువ్వు నాతో మాట్లాడు, నన్ను ఈరోజు ప్రత్యేకంగా దర్శించని ప్రార్థన చేస్తున్నాను. నీ చిన్న ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. పరిశుద్ధ ఆత్మ దేవుడు పైనుండి నీకు ఇస్తున్న జవాబు ఎక్సోడస్ చాప్టర్ 23 వర్స్ 22. నిర్గమకాండము 23వ అధ్యాయము 22వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. 22వ వచనంలో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును, దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట చూడండి. నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. నీకు విరోధంగా కలిగిన, నీకు శత్రువు ఉన్నా, అయ్యో నేను ఈ శత్రువుతో నేను పోరాడలేను, ఆ శత్రువుకున్నంత బలము కానీ జ్ఞానము తలాంతులు నాకు లేవు, నా తరపు ఎవరన్నా ఉండి కొంచెం నాకు సపోర్ట్గా ఉండి నా శత్రువుతో పోరాడితే నాకు కొంచెం ధైర్యం వస్తుంది, ఆదరణ వస్తుంది అని అనుకుంటాం. కొన్ని సమయాల్లో యుద్ధం జరుగుతున్నా, లేకపోతే కుటుంబంలో ఏదైనా కలహాలు జరుగుతున్నా, ఆఫీసులో కానీ స్టాఫ్లో కానీ ఎక్కడైనా ఒక అసోసియేషన్లో మనం నిలబడినప్పుడు మన పక్షంగా ఎవరైనా ఉంటే బాగుండి అనిపిస్తుంది. ఎందుకంటే శత్రువు మన మీదకి వస్తున్నప్పుడు, అంటే ఒక ఎక్స్ అనే పర్సన్ 10 మందిలో నేను చిన్నగా మాట్లాడినా, లేకపోతే నేను డిగ్రేడ్ చేసినా, ఆ సమయంలో నువ్వు ఆ మనుషుడిని కూడా
సమాధానం చెప్పగలిగే స్థితిలో నేను లేను. ఆ మనుషుడు నన్ను డీగ్రేడ్ చేశాడు, నేను ఆ మనిషిని డీగ్రేడ్ చేయలేను ఎలాగా అనుకున్నప్పుడు నాకు ఎవరైనా 2-3 సపోర్ట్గా నాకు మాట్లాడితే నాకు బలం వస్తుంది కదా అని అనుకుంటాం. కానీ ఆ సమయంలో మన పక్షంగా ఎవ్వరు కూడా సపోర్ట్గా ఉండరు. అయితే ఈ దినము దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఎవరైనా నిన్ను డీగ్రేడ్ చేసినా, ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినా వారికంటే గొప్పవాడు దేవుడే శత్రువుగా ఉంటాడు తప్ప నీ పక్షముగా ఆయన నిలబడతాడు. నాకు ఎవరు లేరు నా తరపు, నేను ఎదురు దెబ్బలాడలేను, నేను ఎదురు మాట్లాడలేను, వారు అన్న మాటలు నేను అనలేనని అనుకుంటున్నావు కదా. నీ స్థానంలో దేవుని ఆత్మ వారితో యుద్ధము చేస్తుంది. నువ్వు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించిన ప్రేమ ఎంత గొప్పదంటే, నీకు ఎవరైనా విరోధముగా ఉంటే వారికి నేను విరోధంగా ఉంటాను. కానీ అంటే అక్కడ గాడ్స్ లవ్ ఎంత గొప్పదంటే, దేవుడు ఎవరికైతే ప్రత్యేకంగా మాట ఇస్తాడో ఆ మాట ప్రకారం నిలబడిపోతాడట. ఎందుకంటే అక్కడ పైన ఒక అద్భుతమైన వర్డ్ తెలియపరచబడుతూ ఉంది. 23-22లో నేను చదువుతాను చూడండి. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువు. అంటే దేవుడు అందరిని ప్రేమిస్తాడు కదా, దానికే ఉంది శత్రువుకి శత్రువుని అంటాడేంటి, ఇదేంటి అని అనుకుంటున్నామో. అందరినీ ప్రేమించే ప్రేమ వేరు. నీవు ప్రత్యేకంగా దేవుడో నా దేవుడున్నాడని అంతగా నువ్వు ప్రేమిస్తున్నావు కదా, దానికి స్పెషల్ బోనస్ ఏంటంటే నీ మీద ఏగవాలటానికి ఒప్పుకోడు. ఎవరైనా నిన్ను తక్కువగా మాట్లాడితే ఆయన ఒప్పుకోడు, వారికి పనిష్మెంట్ ఇస్తాడు. అంటే నీవు ఎవరికి పనిష్మెంట్ ఇవ్వని అవసరం లేదు, ఎవరు పాడైపోవాలని నువ్వు కోరుకోని అవసరం లేదు. నీ నోటిని కూడా నువ్వు కాపు పెట్టుకో, నీ నాలుకను కాపు పెట్టుకో. వారికి ఏం జరగాలో, నిన్ను బాధ పెడుతున్నారు కదా, నిన్ను మానసికంగా బాధ పెడుతున్నారు కదా, వారికి ఎలాగ బాధ కలగజేయాలో ఆయన చూసుకుంటాడు. మీరు నాకు చోటు ఇవ్వండి, మీ పక్షముగా నేను వ్యాజ్యమాడుతాను అంటున్నాడు ఆయన. మోసం చేశారా? చాలా పెద్ద మోసం చేశారని ఏడుస్తున్నావా? ఏడవకు, నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరెంత మోసం చేసినా, ఎవరెంత నిన్ను బాధ పెట్టినా, ఈ దినము దేవుడు నీ ప్లేస్లో ఉండి నీ పక్షముగా వారితో యుద్ధము చేస్తాడు. నువ్వు జస్ట్ అలా చూడు, నిన్ను బాధ పెట్టిన వారికి ఎలాంటి రిజల్ట్ జరుగుతుందో చూడంతే. ఎవరైనా సరే ఏది విత్తుదో అదే పంటకు వస్తాడు అన్నట్టు నిన్ను బాధ పెట్టిన వారికి దేవుడు వ్యాజ్యమాడుతాడు. వారిని దేవుడు చూసుకుంటాడు. నువ్వు చెప్పనవసరం లేదు, వారు పాడైపోవాలి. నన్ను బాధ పెట్టారు కాబట్టి వెంటనే వారికి నా కళ్ళ ముందే ఏదో జరిగిపోవాలి, వారు కారు యాక్సిడెంట్ అయిపోవాలి, పడిపోవాలి, లేదా చనిపోవాలి, లేదా ఇల్లు కూలిపోవాలి. ఇవన్నీ నీ పని కాదు, అంతకంటే పెద్ద పనిష్మెంట్ ఇస్తాడు. ఈరోజు దేవుని ఆత్మ మాట్లాడుతుంది. నీకు ఎవరైనా శత్రువుగా ఉన్నారు, నేడుస్తున్నావా? ఆ శత్రువుకి నేను శత్రువుని కాలేకపోతున్నాను అంటే నేను పోరాడలేకపోతున్నాను, యుద్ధం చేయలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. నీ పక్షముగా పరమ తండ్రి ఉన్నాడు. నిన్ను ఎవరైనా బాధ పెడితే వారికి ఆయన సమాధానం చెప్తాను. నీ విరోధులకు విరోధునై ఉంటాను, నీ శత్రువులకు శత్రువునై ఉంటాను. ఎంత పెద్ద ప్రేమ! దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు పాటించి ఆయనలో జీవించినప్పుడు ఆయన నీ పక్షముగా యుద్ధవీరుడిగా ఉంటాడు, రక్షణ శృంగముగా ఉంటాడు. ఆత్మ నీకు తోడుండుగాక. ఆమేన్. నాకు ఒక అమ్మాయి, అయితే మా అమ్మాయికి పెళ్లి చేసాం, 2 అమ్మాయిలు పుట్టారు. అయితే మేము ఇసాకయ్య గారు వాక్యాన్ని విని మేము, అయ్యా మరి మా బిడ్డకి 2 ఆడపిల్లల్ని ఇచ్చారు, మరి మాకు పిల్లగాడు కావాలయ్యా అని మేము ప్రార్థన చేసుకొని ఇసాకయ్య గారి దగ్గరకు వచ్చినాం. టీవీకి స్పాన్సర్ చేస్తాం అయ్యా మా అమ్మాయికి కానీ అబ్బాయి పుడితే అనుకున్నాం. మరి మా 2 కుమార్తెల తర్వాత మా అమ్మాయికి బాబు పుట్టాడు. ఇసాకయ్య గారికి వందనాలు, మీ అందరికీ వందనాలు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం
సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. పొన్నూరు దగ్గర పేపరు. నాకు 2 ఆడపిల్లలు పుట్టారు. మగ పిల్లడు పుట్టడం అనుకున్నాను. ఈ సహాయ్ గారు వాక్యం చూశాను, ప్రార్థన చేయించుకున్న 6 నెలలు వచ్చాను. మగ పిల్లడు పుట్టాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది వెల్లుర్తి మండలం. నా సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయికి సంవత్సరం అప్పుడే పిడుసులు వచ్చాయి. పిడుసులు వస్తే అది 3 సంవత్సరాల దాకా పోలేదు. పోకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఈ అబ్బాయి బతకడు, చచ్చిపోతాడు అని చెప్పారు. చెప్పినా కానీ మాకు భయం వేసింది. వాళ్ళు సంతకాలు పెట్టించుకున్నారు నాతోటి. మీ అబ్బాయి బతకడు, చచ్చిపోతాడు అని చెప్పారు. తెల్లారలేక ఉంటాడో ఉండడో కానీ తెలియదు నాకు అని చెప్పాడు డాక్టర్ గారు. చెప్తే మేము ఇలాగ మా అత్తగారు ఇక్కడ ఇసాకన్న ప్రార్థనలో వెళ్ళండి, మీ అబ్బాయి బాగుపడతాడు అని చెప్పాడు. చెప్తే ఇక్కడికి వచ్చినాక మా అబ్బాయికి ఎటువంటిది లేదు, బాగున్నాడు మా అబ్బాయి. పిడుసులు అవన్నీ ఏమీ రావట్లేదు. దేవుని నామానికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మా ఆయన తరపున 3 అన్నదమ్ములు. అయితే ఫస్ట్ ఇద్దరికి కూడా ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. నేను 3వ దాన్ని. ఫస్ట్ గర్భం వచ్చినప్పుడు నేను పాపే పుట్టింది. రెండోసారి మళ్ళీ గర్భం వచ్చింది. అయితే అందరూ అన్నారు, ఈసారి కూడా ఆడపిల్లే పుట్టిద్ది, మీ ఇంట్లో మీ అందరికీ ఆడపిల్లలే పుడుతున్నారు అని చెప్పేసి అన్నారు. రెండో కోడలు, నేను, సొంత అక్క చెల్లెలు, సొంత అన్నదమ్ముల్ని చేసుకున్నాము. మీ అమ్మకి 2 ఆడపిల్లలే, మీకు కూడా మళ్ళీ ఆడపిల్లలే పుడతారని చెప్పి అందరు అలాగే మాట్లాడేవాళ్ళు. నేను 3వ నెలలో ఉన్నప్పుడు నేను ఇసాకయ్య దగ్గరికి వచ్చాను. నన్ను ఇలా అంటున్నారు, ఈసారన్నా నాకు మగబిడ్డ కావాలి అని చెప్పి అడిగాను. మళ్ళీ 5వ నెలలో ఉన్నప్పుడు వచ్చాను. ఆ రోజు ఇసాకయ్య గారు దగ్గరికి తీసుకొని, ఏంటమ్మా అంత బాధగా ఉన్నావు అని అంటే చెప్పాను, అయ్యగారు ఇట్లా 3 అన్నదమ్ముళ్ళు అయితే అందరూ ఆడపిల్లలే పుట్టారు అయ్యగారు, ఇదే నాకు లాస్ట్, ఇంకా నాకు అబ్బాయి కావాలని చెప్పాను. పోయి ఈసారి నువ్వు అబ్బాయిని ఎత్తుకొని వస్తావు అని చెప్పారు. నాకు దేవుడు చక్కటి మగబిడ్డని ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. తనకి లెరెంగోమెలేషియా అని వ్యాధి వచ్చింది, దానికి సర్జరీ చేయాలన్నారు. అన్నయ్య దగ్గరికి వచ్చి ప్రేయర్ చేయించుకుని వెళ్ళాను. ఆ రోజు అన్నయ్య నాతో మాట్లాడారు. దేవుడు స్వస్థపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ఇసాకయ్య గారికి వందనాలు. నాకు సాక్ష్యం ఏంటంటే, మేము కొంచెం ఇబ్బందిగా ఉన్నాము. మా తమ్ముడు యూకే వెళ్ళాడు. యూకే వెళ్తే ప్రభువా అక్కడ ఏం లేదంటున్నారు, కానీ మా తమ్ముడు బాగా మంచి పొజిషన్లో ఉండాలి అని అనుకునేవాడిని. అక్కడ మా తమ్ముడికి 3 లక్షలు లేదా 4 లక్షలు జీతం ఇవ్వాలి, శాలరీ తీసుకోవాలనుకునేవాడిని. అయితే జనవరి 1 నుంచి జనవరి నుంచి ఇప్పటివరకు 7 వారాలు వస్తున్నా. ప్రభువా నేను నీ సన్నిధికి 7 నెలలు నడుస్తాను, ఆ లోపు ఎన్నో అద్భుతాలు నేను అనుకొని స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. నేను 3 అడిగాను, ఆయన 3 వంతులు ఎక్స్ట్రా ఇచ్చాడు. అయితే లాస్ట్ మంత్ పోయిన నెల ఏం చేసామంటే, మేము వాటర్ కోసం బోర్ వేస్తున్నాము. ఇక్కడ ప్రార్థన జరిగే రోజే అక్కడ బోర్ బండి కూడా వస్తుంది. ఏం చేయాలి ప్రభువా, మరి నేను లేకపోతే అక్కడ జరగదు, మరి నా మనసంతా ఇక్కడే ఉంటుంది అని చెప్పేసి సరే అని చెప్పేసి వదిలేసి ఇక్కడికి వచ్చి తైలాభిషేకంలో పాల్గొన్నాను. అయితే నేను బోర్ పాయింట్ పెట్టిన వాళ్ళకి చెప్పేవాడిని, మా వాళ్ళందరికీ 100 అడుగుల్లో నీళ్ళు పడతాయని. కానీ మా పల్నాడు ఏరియాలో అస్సలకి 100 కాదు 1000 అడుగులు వేసా నీళ్ళు పడవు. చెప్పి వచ్చాను 100 అడుగుల్లో నీళ్ళు పడతాయని చెప్పేసి చెబితే అందరు నవ్వుకున్నారు. కానీ ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, మా వాళ్ళు ఫోన్ చేశారు, 60 అడుగులు వేసాము, 60 అడుగుల్లో కొంచెం తేమ పడ్డదని, 100 అడుగుల్లో నీళ్ళు పడతాయని చెప్పి నేను చెప్పాను. కానీ 80 అడుగుల్లోనే నీళ్ళు పడ్డాయని ఇక్కడ నేను తైలాభిషేకంలో ఉండగానే కాల్ వచ్చింది. తర్వాత మళ్ళీ వేసాము, ఇంకా చేయండి, ఇంకా లోతు వేయండి అని చెప్పాము. మేము ఇంట్లో వాడుకోవడానికి వేసిన బోరుకి చేలో 5 ఎకరాలు పొలం పండించి అన్ని వాటర్ పడ్డాయి. దేవుడు చాలా అద్భుతాన్ని జరిగించాడు. విస్తారంగా వస్తుంది, పైపు లైన్లు కూడా ఊడిపోతున్నాయి. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే అసలుకి మనం చూడలేము, గొప్పగా చేశాడు. మాకు ఆరోగ్యం కూడా కొంచెం బాగుండలేదు ప్రభు అని అడిగాను, ఆరోగ్యాన్ని కూడా మంచిగా ఇచ్చాడు. దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. రేపల్లి నుండి పౌడమరి గ్రామం నుండి వచ్చామయ్యా. 2 నెలలు బట్టి కాలు పని చేయకపోయింది. హాస్పిటల్కి వెళ్తే 8,000 రూపాయలు ఖర్చు అయింది. అయినా అప్పటికి కూడా సరే అవ్వలే. మా ఇంట్లో మా భార్య తైలాభిషేక ప్రార్థనకి వెళ్తే మనకి ఇవన్నీ తగ్గుతాయని చెప్పారు. అప్పుడు నేను నడవలేకపోయినా కూడా ఆటోలో వచ్చి అయ్యగారు నా తల మీద తైలాభిషేకం ప్రార్థన చేసి నన్ను ఆశీర్వదించి పంపించి ఈ రోజుకి నడిచి వచ్చి ఈ సాక్షి చెప్పుకుంటూ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన,
పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 3 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.